హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. మీరు సీనియర్ సిటిజనా అయితే మీకు ఐడెంటిటీ కోసం ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి, ఐడి కార్డు. సో మరి ఆ వివరాలు అంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. విషయానికి వచ్చినట్లయితే మీరు సీనియర్ సిటిజన్ అయితే మీకు ఐడెంటిటీ కోసం అయితే ఈ విధంగా చేయండి. తద్వారా ప్రయోజనాలు కూడా అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. ముందుగా మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుందండి. సో అప్లికేషన్ ఫర్ సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్ అని అయితే ఉంటుంది. సో అందులో మీరు మీ ఫోటో, పేరు, తదితర అడ్రస్ వివరాలన్నీ కూడా ఫిల్ చేసి అయితే మీరు ఆధార్ కార్డుతో జత చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం నుంచి సీనియర్ సిటిజన్ ఐడి కార్డు రావాలా అయితే మీకు ఈ అప్లికేషన్ను ఫిల్ చేసి దానితో పాటు గెజిటెడ్ ఆఫీసర్తో మీరు అసిస్టేషన్ చేయించి ఆధార్ జిరాక్స్ని జత చేసి మీ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ సెల్ అని ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళి సబ్మిట్ చేశారంటే దానివల్ల మీకు కార్డు రావడం జరుగుతుంది, సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు. దానివల్ల ఉపయోగాలు ఏంటంటే మీరు ఎప్పుడైతే బస్సులో ట్రావెల్ చేస్తారో అందులో ట్రావెలింగ్ టికెట్ ఫీజులో కన్సెషన్ ఉంటుంది, అంటే 25% రాయితీ కల్పిస్తారు. మరి పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక దర్శనాలకు, బ్యాంకులలో డిస్కౌంట్ పొందడానికి ఇలా ఎన్నిటికో అయితే ఇది ఉపయోగం ఉంటుంది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే వెంటనే అప్లై చేసుకొని ఈ పొందగలరండి బెనిఫిట్స్ అయితే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ని మరొకరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.